ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాపై వర్షాల ప్రభావానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లాపై తీవ్రంగానే ఉంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం కాస్త వర్షం తగ్గినప్పటికీ ఈదురు గాలులతో అతి వేగంగా గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా తిరుపతి జిల్లాలోని తీర ప్రాంతాలలో అధికారులు అప్రమత్తమయ్యారు. సుల్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని తడ, కోట, చిట్టమూరు మండలాల్లో తీర ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా విస్తృత ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 21 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. స్వర్ణముఖి నది, అరణియార్, కాలంగి నదులు పొంగిపొర్లుతుండడంతో కాలంగి రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం చేరింది. అదేవిధంగా మల్లెమడుగు రిజర్వాయర్ కూడా పూర్తిస్థాయి నీటి మట్టం చేరడంతో గేట్లు ఎత్తి వరద నీటిని కిందికి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో దిగువ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. తిరుపతి నగరంతో పాటు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి, సుల్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలలో హై అలర్ట్ ప్రకటించి అందుకు తగిన రీతిలో అధికారులు ఏర్పాటు చేశారు. గూడూరు, శ్రీకాళహస్తి, సుల్లూరుపేట, తిరుపతిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలోనూ వర్షపాతం అధికంగా ఉండడంతో చిత్తూరు జిల్లాలోని నగరి, జీడి నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాలపై ఈ ప్రభావం అధికంగా ఉంది. నగరి నియోజకవర్గంలోనూ అదేవిధంగా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కాలంగి రిజర్వాయరు, అదేవిధంగా అరణియారు నదుల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి పూర్తిగా ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో అందుకు తగిన రీతిలోనే అధికారులు ఇబ్బంది లేకోకుండా ఉండేలా విస్తృతమైన చర్యలు చేపట్టారు. మరో 24 గంటలు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. శ్వేత, ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు నారాయణప్ప.